కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో వారు నిర్ణయిస్తారు కదా. ఓకే అండి విల్ కన్సిడర్ ఇట్, విల్ లుక్ ఇంటూ ఇట్ అండి. ప్లీజ్ వెయిట్. ఎస్ మాధవ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ హన్మకొండ పర్యటనకు సంబంధించి? ఇది ఒక మానవత కోణంలోనే జరుగుతుంది అని కంప్లీట్ గా చెప్పగలరా, లేదంటే దీని వెనక ఇంకేదైనా ఉద్దేశం ఉందా? పాపారావు అన్న, సతీష్ అన్న గుడ్ మార్నింగ్ అన్న, రిమైనింగ్ ప్యానల్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కూడా, అంటే ఆయన కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టక ముందు కూడా సహాయం చేయడంలో ముందున్నారు. ఆయన అధికారం మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆంధ్రాలో కౌలు రైతులకు ఆయన ఏం అధికారం లేదు, 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కౌలు రైతులకు ఆయన సొంత మనీని అమౌంట్ ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకి ఏంటంటే పార్టీల కన్నా అది రాష్ట్రాల కన్నా ముఖ్యం ఏంటి అంటే వాళ్ళు ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవాలి అనే ఒక ఫండమెంటల్ ఫార్ములా ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం. చాలా మందికి ఆయన ఎంతమందికి సాయం చేశాడో చెప్పుకునేంత మంది ఉన్నారు. అయితే ఇది పక్కన పెడితే నిరంజన్కి చాలా పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమాని, ఆయనని చూడాలనుకుంటున్నారు. అది పార్టీ దృష్టికి వచ్చింది. దాని తర్వాత రామ్ తల్లూరి గారు జనరల్ సెక్రటరీ గారు దీన్ని నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా యాక్సెప్ట్ చేసి ఈ రోజు హన్మకొండ వెళ్ళడం జరుగుతుంది. నేనేమంటున్నాను అంటే ఇది ఒక మానవత్వ దృక్పథం జరుగుతున్న విషయంలో దీన్ని రాజకీయంగా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎందుకంటే ఏకవచనంతో మాట్లాడడం. పవన్ కళ్యాణ్ అంటే నేను కూడా కేసీఆర్ అని అనొచ్చు, కానీ మేము ఎప్పుడు కూడా సంబోధించేది కేసీఆర్ గారు, కేటీఆర్ అన్న, రేవంత్ అన్న అని సంబోధిస్తాం. ఎందుకంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అనే మాట అందరం తెలంగాణ బిడ్డలమే. నేను కూడా కమ్యూనిజంలో పుట్టి పెరిగినోని, మా తాతలు కూడా కమ్యూనిజం పార్టీలో పట్టి గన్నులు కొట్టి పోరాటం చేసిన వాళ్ళే. కానీ అందరం మాట్లాడగలుగుతాం. నేనంటే ఒక వ్యక్తిని అతని స్థాయిని తగ్గించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇంకొకటి మోడీ నాటకం అంటే ఆయన ఒక ప్రధానమంత్రి గారు, ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నారు, అందరికన్నా ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా మనం కించపరిచి మాట్లాడటం. ఎగ్జాంపుల్ చెప్తాను, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను 3 రోజులు ఢిల్లీలో మాకు మీటింగ్ జరిగినప్పుడు ఢిల్లీలో మెడలో ఉంచుతా అనే మాట కూడా మనం వాడకూడదు. ఢిల్లీ ఇది చాలా పవిత్రమైన ప్రదేశము, ఇక్కడ ఎంతో మంది త్యాగాలతో ఉన్న ప్రదేశము, ఇక్కడ వాటిని మనం ఢిల్లీని మెడలు ఉంచుతా అనే వర్డ్ వాడకూడదు, మన ప్రాంతాలను రెస్పెక్ట్ చేయాలని చెప్పిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి కూడా మీరు మాట్లాడే వాళ్ళ చెప్తుంటే పుష్కర కాలం అండి. పుష్కర కాలం పార్టీకి ఈ రోజు నైట్ పెట్టిన పార్టీ కాదు. పుష్కర కాలం 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత సమయం ఇచ్చి ఎవరిక్కడైనా పార్టీ పెట్టగానే సమయం అవసరం పడుద్ది. ఒకరేసారి నైట్ కదా తెల్లారేసరికి కూడా అధికారంలోకి రాము. పుష్కర కాలం తర్వాత తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్, అతని యొక్క అభివృద్ధి చూసి కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడు పార్టీ పెట్టుకోవాలి, మేము కూడా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు మేము కూడా జనసేన తెలంగాణ వాదులను కూడా మేము మీటింగ్ పెట్టుకునే అర్హత మాకు లేదా? అంటే మా ఇంటర్నల్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకోవాలో మీరే చెప్తారా? అంటే మొత్తం కాంగ్రెస్ డీలర్ చేస్తారు. మేము ఎప్పుడు ఏం చేయాలి, ఎటు పోవాలి, ప్రతి మినిట్ మీరు చేస్తారా? మేము కీలు బొమ్మలం కాదు కాబట్టి మా ఇంటర్నల్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకోవాలో అప్పుడు మేము పెట్టుకుంటాము. మా అధినేత గారి దిశానిర్దేశంతో మేము మాకు అనుకూలమైన సమయంలో క్లారిటీ ఇచ్చారు కదా. అంటే అది కరెక్ట్ తెలంగాణ అవతరణ దినోత్సవం రోజే పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ ముందు రోజులో పెట్టుకోవాల్సిన అవసరం ఉండొచ్చు కదా. ఇందాక పాపారావు గారు కూడా ఒక మాట అన్నారు, అటొక కాలు ఇటొక కాలు పెట్టాల్సిన అవసరము. అట్లాంటి సిచ్యువేషన్ చాలా మంది కూడా ఒక డైలమా. మీరు అన్నట్లు తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉన్నప్పుడు కూడా ఎందుకు అట్లా అన్బ్యాలెన్స్డ్ గా పెట్టాల్సి వచ్చింది, అటా ఇటా అన్న కన్ఫ్యూజింగ్ ఎందుకు పెట్టారని చెప్పేసి కూడా అనుకుంటున్నారు కదా. అన్బ్యాలెన్స్డ్ గా పెట్టలేదండి. నేను క్లియర్ గా మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ బిడ్డలు జనసేన పార్టీకి సభ్యత్వం ఎక్కువ చేశాము. తెలంగాణలో దాదాపు 4 రెట్లు ఎక్కువ చేశాము కంపేర్ టు లాస్ట్ ఇయర్. దాన్ని ఆయన మా తెలంగాణ వాళ్ళని ఇంటర్నల్ మీటింగ్ ఎవరైతే చేశారో సభ్యత్వాలు బాగా ఒక ముఖ్య సాధకులు అంటాం. ఆ యాక్టివ్ మెంబర్స్ తోని ఇంటరాక్షన్ మీటింగ్ అది. ఎందుకంటే మేము కూడా తెలంగాణ దినోత్సవం చాలా సంవత్సరాల నుంచి ఇంటరాక్షన్ మీరు అన్నట్లు కరెక్టే. ఓకే, ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టుకోవచ్చు, కానీ యాక్చువల్ గా ఆ రోజు తెలంగాణ అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. అందరు కూడా అది పండగ చేసుకుంటాం, మేము కూడా పండగ చేసుకుంటాం, మేము కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుంటాం అంటే ఇవ్వచ్చేమో, కానీ మీరు మీటింగ్ కోసం అడిగారు కదా పర్మిషన్. ఫస్ట్ దాంట్లో మీరు ఇన్సైడ్ మీటింగ్ ఏముంది, తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఫస్ట్ మాకు ఇంటర్నల్ అన్ని ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా మార్నింగ్ బై గన్ పార్క్ దగ్గర నివాళులర్పించినాము, మా పార్టీ ఆఫీసులో జెండా ఎగరవేశాము. ఎందుకంటే మేము ఎక్కడ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా, మేము తెలంగాణ బిడ్డలం, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మేము కూడా ఉన్నాం. మా సంపత్ నాయక్ అన్న, రామకృష్ణ, ఓయూ వీడియోలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఉద్యమంలో పోరాటం వాళ్ళే. సో నేను చెప్పేది ఏంటి అంటే మా పార్టీ మీటింగ్ ఎప్పుడు పెట్టుకోవాలని చెప్పే అర్హత అవతల పార్టీలకు లేదనేది ఒకటి ముఖ్య ఉద్దేశం. ఇంకా మా దేవుళ్ళు, మీకో దేవుడు మాకో దేవుడు ఉంటాడా? అంటే జనసేన ఒక పార్టీకి ఒక దేవుడు, బీఆర్ఎస్ పార్టీకి ఒక దేవుడు, కేటీఆర్ అన్నకు ఒక దేవుడు, ఇట్లా ఏందని ప్రాంత దేవుళ్ళని కూడా ప్రాంతాల విధంగా మార్చడం. మా దేవుళ్ళ మొక్కుకో ఏందన్నా
మీరు కూడా పెద్దోళ్ళు, మీరు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. ఎందుకంటే దేవుళ్ళ దగ్గర కూడా కనీసం మీ దేవుడు మా దేవుడు ఏందన్నా? బీఆర్ఎస్ పార్టీకి ఓ దేవుడు ఉంటాడు, జనసేన పార్టీకి ఓ దేవుడు ఉంటాడా? ఇదేందో అర్థం కావట్లేదన్న. ఇంకోటి రేవంత్ అన్న యాక్సెప్ట్ చేస్తా అంటే మీరు తెలుసు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒకటే. నేను రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అట్లే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. ఇంటర్నల్ లాబింగ్ ఇందాక డైరెక్ట్ అఫీషియల్ గానే మన బీఆర్ఎస్ అన్న అన్నారు. నేనేమంటే దాత్రి అన్న అన్నాడు. నేనేమంటున్నానంటే ముసలి కన్నీళ్లు కార్చడం ఎవరికి అవసరం లేదన్నా. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఆంధ్ర సభలో జై తెలంగాణ అన్న వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మీరు మీ బీఆర్ఎస్ బట్ ఈవెన్ దో మీరు చెప్పిన పాయింట్స్ అన్ని మనం కన్సిడర్ చేయాల్సిందే. బట్ ఇంకొకటి ఏంటంటే, సరే ఇవన్నీ విషయాలన్నీ పక్కన పెడితే అసలు ఒక్క నిమిషం అండి, ఇదంతా రచ్చ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కూడా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అయ్యా జాగిరా అన్న దానికి ఈవెన్ తెలంగాణ ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు. అవునా? రియాక్ట్ అయ్యారు. సో దాని గురించి పవన్ కళ్యాణ్ ఏమైనా ఈసారైనా వివరణ ఇస్తాడా? ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది దాని గురించి ఆయన ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకుంటుందా జనసేన? లేదండి, ఎందుకంటే నీ అయ్య జాగిరి అన్న సందర్భాన్ని మొత్తం ఆలోచించుకోవాలి మేడం. ఒక్క వర్డ్ని తీసుకోకూడదు. నేనేమంటున్నా అంటే ఒక పదాన్ని తీసుకొని దాన్ని చేయాలంటే రోజు టీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ, జనసేన గానీ ప్రతి ఒక్క పార్టీ డైలీ క్షమాపణలు చెప్పుకుంటూనే ఉండాలి. ఒక పదాన్ని తీసుకుంటే ఆ సెంటెన్స్ మొత్తం తీసుకోవాలి. ఏ సందర్భంలో అన్నారు, ఎందుకు అన్నారో తీసుకోవాలి. మేజర్ గా ఏంటి అంటే మన వాళ్ళకు ఏంది అంటే ఒకటి చాలా ఒక పదాన్ని పట్టుకుని దాన్ని పెద్దగా చేయడము. ఎలా పవన్ కళ్యాణ్ గారు అంటే మనం స్ట్రీమ్ లైన్ లోకి వచ్చేస్తామో, మనం ఫోకస్ అవుతామో అనుకుంటారు. అది కాదండి, తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు. కానీ కేవలం ఎవరు వద్దనుకుంటున్నారు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ అభివృద్ధిని అనే ఒక భావాజాలను నచ్చి కోరుకుంటారు. కానీ 40 మంది నాయకులు మాత్రమే వద్దనుకుంటున్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయితే చెప్పలే. తెలంగాణ బిడ్డలని అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చి తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరైనా కావచ్చు. అది ఎవరు అవకాశం ఇవ్వాలి? తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వాలి. కానీ అదే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు రాజకీయాలు చేయడం. ఎవరైనా సరే, ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అది అందరికి ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు. అది ఎవరు కాదనరు. బట్ వాళ్ళ ప్రజల మనోభావాలు దెబ్బతినే రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సరే మీరు అన్నట్లు సెంటెన్స్ మొత్తం చూడాలి అని చెప్పేసి అన్నారు కదా. ఈ మాట కంటే ఎక్కువగా ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్న ఒక్క డైలాగ్ ని అయ్యా జాగిరా అన్న మాటనే ఎక్కువగా వెళ్ళింది. సో దీనికి పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. దాని గురించి ఏమంటారు? అంటే దాని గురించి మాట్లాడితే ఈ వ్యవహారం, ఈ రచ్చ అంతా సద్దుమణుగుతుంది కదా. 4 కోట్ల మంది యొక్క అయ్యల జాగిరి అని దాని మీనింగ్. అంటే పన్నం ప్రభాకర్ గారు మీ ఒక్కరి జాగిరి కాదు, మీ యొక్క అయ్య జాగిరి కాదు, మన అందరి జాగిరి వాస్తవమే అన్నారు కదా. ఒక రకంగా ఆయన ఏ పార్టీ అనకపోయినా ఆయన అన్న మాట వాస్తవమే కదా. అంటే ఒకటి అండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. మనం ఒక్క పదాన్ని పట్టుకొని దాన్ని వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదండి. మా అధినేత పవన్ కళ్యాణ్ అన్న యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే మీ ఏ జాగిరా అన్న వర్డ్ మన తెలంగాణలో మనం కామన్ గా ప్రతి ఒక్కరము విలేజ్లలో పోకుంటే వాడే వర్డ్. అక్కడ అన్నది అంటే మీ ఒక్కరిది కాదు, మన అందరిది, తెలంగాణ ప్రజలందరిది అది అనే ఇంటెన్షన్ తప్ప. ఒక నిమిషం అండి. ఇంకోటి టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమాలు చేశారు, అన్ని చేశారు. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ లో చంద్రశేఖర్ గారిని ప్రెసిడెంట్ కి ఏం చేశారు అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర తెలియదండి. అప్పుడు తెలంగాణ దాటి ఆంధ్రకి ఎందుకు వెళ్ళారని మేము అనొచ్చు. కానీ మాకు విఘ్నత ఉంది, మేము అనము. ఎందుకు అనము అంటే ఒక రాజకీయ పార్టీ దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా స్వేచ్ఛగా మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం ఆ ఫలితాలను మనం అనుభవించవచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టు మనకున్నది మైక్ దొరికింది లేదా మనం ఉన్నాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అనకూడదు. ఎందుకంటే మన సాటి మనుషులను మనం గౌరవించుకోవాలి, మనం వ్యక్తిగతంగా అనుకోకూడదు. కానీ ఏకవచనంతోనే వ్యక్తిగతంగా అనడము కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి. ఏదంటే మనం చూసే మాధవరెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ మాట్లాడడానికి నేను సమయం ఇస్తాను. దత్తాత్రేయ గారు ఏంటి మీ సబ్మిషన్ తొందరగా? మేడం, తెలంగాణ ప్రజల పోరాటమే ఆంధ్ర రాజకీయ